హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రిజమ్ క్లాసెస్. లాస్ట్ వీడియోలో నోటిఫికేషన్ గురించి డీటెయిల్గా తెలుసుకున్నాం అండ్ ఓవరాల్ షెడ్యూల్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఆఫ్ ఏపీ టెట్ ఆగస్ట్ 2022, డేట్ ఆఫ్ ఇష్యూయింగ్ ఆఫ్ టెట్ నోటిఫికేషన్ అండ్ పబ్లిషింగ్ ఆఫ్ న్యూ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేది జూన్ 10th నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. పేమెంట్ ఆఫ్ ఫీజ్ త్రూ పేమెంట్ గేట్వే అనేది 15th జూన్ టు 15th జూలై వరకు ఉంటుంది. అండ్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ త్రూ ఈ వెబ్సైట్ cse.ap.gov.in ప్రకారం లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ అనేది ఫిలప్ చేసి సబ్మిషన్ చేయాలి. ఆ టైమింగ్ అనేది 16th జూన్ నుంచి 16th జూలై వరకు ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు ఏదైనా రాంగ్ ఉంటే లేకపోతే ఏదైనా డౌట్, ఆ హెల్ప్ డెస్క్ సర్వీసెస్ అనేది 13th జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఆన్లైన్ మాక్ టెస్ట్ అవైలబిలిటీ, ఆన్లైన్లో మాక్ టెస్ట్, ఎందుకంటే ఆన్లైన్ ఫస్ట్ టైం ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఆన్లైన్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. సో దాన్ని ప్రాక్టీస్ చేయడానికి ఆన్లైన్ మాక్ టెస్ట్ అనేది అవైలబుల్గా ఎప్పుడు ఉంటుందంటే 26th జూలైన ఈ ఆన్లైన్ మాక్ టెస్ట్ అనేది అవైలబుల్గా ఉంటుంది. వెబ్సైట్ అనేది cse.ap.gov.in. అండ్ నెక్స్ట్ డౌన్లోడ్ హాల్ టికెట్స్ అనేవి 25th జూలైన హాల్ టికెట్స్ అనేవి రిలీజ్ అవుతాయి. నెక్స్ట్ షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ పేపర్ 1A అండ్ B, పేపర్ 2A అండ్ B. 4 ఎగ్జామ్స్ అనేది 2 సెషన్స్లా జరుగుతాయి. 9:30 to 12 noon ఫస్ట్ సెషన్ అండ్ 2:30 to 5 PM అనేది సెకండ్ సెషన్. ఎప్పటి నుంచి అంటే 6th ఆగస్ట్ టు 21st ఆగస్ట్ వరకు ఈ ఎగ్జామ్స్ అనేవి షిఫ్ట్స్ వైజ్గా జరుగుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ రిలీజ్ ఆఫ్ ఇనిషియల్ కీ, మనం ఎగ్జామ్ రాసిన తర్వాత మనకి ఇనిషియల్ కీ అనేది రిలీజ్ అవుతుంది. అది ఎప్పుడు అంటే 31st ఆగస్ట్న రిలీజ్ చేస్తారు. అంటే అది ఇంకా ఫైనల్ కీ కాదు, ఓన్లీ ఇనిషియల్ కీ మనం చెక్ చేసుకోవడానికి ఈ ఇనిషియల్ కీ అనేది రిలీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ రిసీవింగ్ ఆఫ్ అబ్జెక్షన్స్ ఆన్ ఇనిషియల్ కీ, ఏదైనా రాంగ్, ఈ ఇనిషియల్ కీలో ఏదైనా రాంగ్ ఆన్సర్స్ ఇచ్చుంటే మీరు అబ్జెక్షన్ పెట్టొచ్చు. ఎప్పటి నుంచి అంటే 1st సెప్టెంబర్ నుంచి 7th సెప్టెంబర్ మధ్యలో మీకు ఏ ఆన్సర్స్ అనేవి వాళ్ళు రాంగ్ ఇచ్చారో మనం అబ్జెక్షన్ ఇచ్చి రైట్ ఆన్సర్స్ అనేవి వాళ్ళకి పంపించవచ్చు. అండ్ నెక్స్ట్ అప్పుడు దాన్ని రివైజ్ చేసి వాళ్ళు ఫైనల్ కీ అనేది పబ్లిష్ చేస్తారు. అది ఎప్పుడు అంటే 12th సెప్టెంబర్న ఫైనల్ కీ అనేది పబ్లిష్ అవుతుంది. అండ్ దాని ప్రకారం ఫైనల్ రిజల్ట్ అనేది డిక్లేర్ చేస్తారు. అది 14th సెప్టెంబర్న రిజల్ట్ అనేది వస్తుంది. సో వాళ్ళు షెడ్యూల్ ప్రకారం అయితే డేట్స్ కూడా కన్ఫామ్గా ఇచ్చేశారు. ఏదైనా మధ్యలో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే కనుక ఈ డేట్స్ అనేవి చేంజ్ అవుతాయి. మ్యాక్సిమంగా ఈ డేట్స్ ప్రకారమే కంప్లీట్ అనేది టెట్ ఎగ్జామ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ గురించి తెలుసుకుందాం. అంటే ఏ క్వాలిఫికేషన్స్ ఉన్నవారైతే ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చో ఆ క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది చూద్దాం. ద క్యాండిడేట్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ అప్లయింగ్ ఫర్ ఏపీ టెట్ ఆగస్ట్ 2022 should be having the minimum qualifications prescribed for a teacher for category 1 to 5th, paper 1A and paper 1B and paper 2A for 6th to 8th class and 2B for 6th to 8th class. Special education teachers as given below. చూడండి, మినిమం క్వాలిఫికేషన్స్ ఫర్ పేపర్ 1A, పేపర్ 1Aకి సంబంధించి క్లాసెస్ 1 to 5th వరకు టీచ్ చేయాలనుకున్న వారు ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలో చూడండి. ఇక్కడ ఇంటర్మీడియట్ ఆర్ సీనియర్ సెకండరీ అంటే ఇంటర్ క్వాలిఫై ఉండాలి విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అండ్ 2 years డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటే డిఎడ్ కూడా కంప్లీట్ చేసి ఉండాలి. నెక్స్ట్ అది లేకపోతే ఇంటర్మీడియట్ ఆర్ సీనియర్ సెకండరీ విత్ అట్లీస్ట్ 45% మార్క్స్ అండ్ 2 years డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఇన్ అకార్డెన్స్ విత్ NCTE రికగ్నైజేషన్ నార్మ్స్ అండ్ ప్రొసీజర్ రెగ్యులేషన్స్ 2022. ఇది వచ్చేసి ఏ రికగ్నైజేషన్స్ ద్వారా చదువుకున్నా పర్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి NCTE కింద చదువు ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఆర్ సీనియర్ సెకండరీ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అండ్ 4 years బ్యాచులర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ BLED అనేది చేసి ఉండాలి. నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఆర్ సీనియర్ సెకండరీ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అండ్
2 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్, స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఈ 2 ఇయర్స్ డిప్లొమా అనేది ఉంటుంది. సో ఆ డిప్లొమా చేసిన ఈ పేపర్ 1A అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ 2 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిగ్రీ ప్లస్ 2 ఇయర్స్ డిప్లొమా ఉన్న అప్లై చేసుకోవచ్చు. అండ్ గ్రాడ్యుయేషన్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అండ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ B.Ed ఉన్న అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ విత్ ఏ మినిమం 50% మార్క్స్ ఎక్వివాలెంట్ గ్రేడ్ అండ్ 3 ఇయర్ ఇంటిగ్రేటెడ్ B.Ed ఆర్ M.Ed. ఈ 3 ఇయర్స్ B.Ed లేకపోతే M.Ed కూడా చేసి ఉండాలి పోస్ట్ గ్రాడ్యుయేషన్తో పాటు. సో పేపర్ 1Aకి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఇవి ఇచ్చారు. సో ఈ క్వాలిఫికేషన్స్లో ఏ ఒక్క క్వాలిఫికేషన్ ఉన్నా మీరు ఈ పేపర్ 1Aకి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అలాగే వచ్చేసి రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. అప్ టు 5% ఇన్ ద క్వాలిఫైయింగ్ మార్క్స్ అలౌడ్ టు ద SC, ST, BC ఆర్ PH క్యాండిడేట్స్. నెక్స్ట్ మినిమం క్వాలిఫికేషన్స్ ఫర్ పేపర్ 1B క్లాసెస్ 1 to 5th, అంటే స్పెషల్ స్కూల్స్లో జాబ్ కావాలనుకునేవారు ఈ క్వాలిఫికేషన్స్ అనేవి ఉండాలి. పైన ఏ క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయో కింద కూడా ఆ క్వాలిఫికేషన్స్ ఉంటాయి, కానీ స్పెషల్ నీడ్స్తో ఉంటాయి. సో డిసెబిలిటీ వారు లేకపోతే స్పెషల్ నీడ్స్ ఉన్నవారు, అండ్ అలాగే కోర్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్, జూనియర్ డిప్లొమా ఇన్ టీచింగ్ డెఫ్, ప్రైమరీ లెవెల్ టీచర్ ట్రైనింగ్ కోర్స్ విత్ విజువల్ ఇంపైర్మెంట్. స్పెషల్ స్కూల్స్ అంటే స్పెషల్గా టీచ్ చేస్తూ ఉండాలి. వాళ్ళకి మెంటల్గా రిటార్డేషన్ ఉన్నవాళ్ళు, డెఫ్ లేకపోతే డిసెబిలిటీస్ కొన్ని ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి టీచ్ చేయాలంటే ఇలాంటి క్వాలిఫికేషన్స్ అనేవి ఉండాలి. అలాంటి వాళ్ళు ఉంటే పేపర్ 1Bకి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అలాగే వచ్చేసి పేపర్ 2కి సంబంధించి చూడండి, టెట్ పేపర్ 2A అంటే ఈ రెగ్యులర్ స్కూల్స్ ఇవి. అలాగే 1B అండ్ 2B అనేవి స్పెషల్ స్కూల్స్. చూడండి 2A అట్లీస్ట్ 50% మార్క్స్ ఐదర్ ఇన్ గ్రాడ్యుయేషన్ ఆర్ ఇన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ విత్ B.Ed. ఈ పేపర్ 2Aకి కంపల్సరీగా B.Ed అనేది ఉండాలి. సో గ్రాడ్యుయేషన్ విత్ అట్లీస్ట్ 45% మార్క్స్ అండ్ 1 year బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ అకార్డెన్స్ విత్ ద NCTE రికగ్నైజేషన్. అలాగే సేమ్ BLED 50% మార్క్స్ సీనియర్ ఇంటర్ కూడా ఉండాలి. అండ్ 1A మరియు 2A అనేవాళ్ళు సేమ్గా క్వాలిఫికేషన్స్ ఉంటాయి, కానీ 1 to 5th వాళ్ళైతే ఓన్లీ డిఎడ్ ఉంటేనే అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే B.Ed ఉన్న వాళ్ళు కూడా 1A మరియు 2A 2 పేపర్స్కి అప్లై చేసుకోవచ్చు. లాంగ్వేజ్ టీచర్స్ అంటే 6th to 8th వరకు ఉన్న వాళ్ళు కంపల్సరీగా వాళ్ళకి స్పెషల్ ఒక లాంగ్వేజ్ అనేది ఉండాలి B.Edలో. సో అలాంటి వాళ్ళు కన్సర్న్డ్ యాజ్ వన్ ఆఫ్ ద మెథడాలజీస్ ఇన్ రెస్పెక్ట్ టు లాంగ్వేజ్ టీచర్స్. గ్రాడ్యుయేషన్ ఇన్ లిటరేచర్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ లాంగ్వేజ్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ అలాగే 2Bకి వచ్చేసరికి సేమ్ అలాగే, కానీ వాళ్ళు కూడా స్పెషల్గా ఎడ్యుకేషన్ అనేది వాళ్ళు చేసి ఉండాలి. స్పెషల్ నీడీ ఎడ్యుకేషన్ అనేది వాళ్ళు చదువు ఉండాలి. సో టెట్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ అంటే ఎలిజిబిలిటీ అనేది ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏమేమి కావాలి, మనం అప్లికేషన్ ఫామ్ అనేది ఫిలప్ చేయడానికి మనకి ఏమేమి అవసరం అండ్ లింక్ ఏంటి అంటే చూడండి, ఇక్కడ csc.ap.gov.in అనేది లింక్. అండ్ ఎలిజిబిలిటీ కూడా చూసుకున్నారు కదా, దాని ప్రకారం ఎవరైతే ఎలిజిబుల్లో 15th నుంచి ఫీజు అనేది పే చేయొచ్చు. అండ్ అలాగే 16th నుంచి అప్లికేషన్ ఫామ్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో మీరు కంపల్సరీగా ఇవి ఇక్కడ ఇచ్చారు కొన్ని, అంటే ఎలా చేయాలి ప్రాసెస్ అనేది చూద్దాం ఫస్ట్ ఒకసారి. ఫీజు అనేది కంపల్సరీగా 500 ఏ పేపర్కైనా. అండ్ అలాగే సబ్మిషన్ అనేది 15th June to 15th July. On receipt of fees at AP Online eSeva, the candidate shall be issued a journal number with which he or she can proceed with submission of application online. ఇప్పుడు ఫీజు అనేది పే చేసిన తర్వాత జర్నల్ నెంబర్ అనేది ఇస్తారు. ఆ నెంబర్ అనేది ఈ అప్లికేషన్ సబ్మిషన్లో అవసరమవుతుంది. సో ఈ జర్నల్ నెంబర్ అనేది జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇష్యూ ఆఫ్ జనరల్ నెంబర్ డస్ నాట్ మీన్ దట్ ద క్యాండిడేట్ హ్యాస్ కంప్లీటెడ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఆన్లైన్. ఇట్ ఈస్ ఓన్లీ ఏ కన్ఫర్మేషన్ ఆఫ్ ద ఫీ రిసీవ్డ్. ఈ జర్నల్ నెంబర్ అనేది ఓన్లీ మీరు ఫీ అనేది పే చేశారు అనే దానికే ఈ జర్నల్ నెంబర్ అనేది ప్రూఫ్. అంతేగాని మీరు ఈ అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిషన్ అనేది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. The candidate shall follow the procedure for submission of online application as given in the information bulletin. చూడండి, ఇక్కడ
ఆన్లైన్ అప్లికేషన్కి ద క్యాండిడేట్స్ రెడీ విత్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ సైజ్ 3.5 into 3.5 centimeters బిఫోర్ ఫిల్లింగ్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్. ఈ ఆన్లైన్ అప్లికేషన్లో ఫోటో అనేది అప్లోడ్ చేయాలి. ఆ ఫోటో అనేది 3.5 into 3.5 సెంటీమీటర్స్ సైజ్, లెంత్ బ్రెడ్త్ అనేది అంత సైజులో ఉండాలి. బ్లాక్ పెన్తోనే సైన్ అనేది ఆ ఫోటో కింద చేయాలి. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి స్కాన్ ద రిక్వైర్డ్ సైజ్ కంటైనింగ్ ద ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్. ప్లీజ్ డు నాట్ స్కాన్ ద కంప్లీట్ పేజ్. అంటే మీరు ఎంతవరకు అయితే ఆ పేజ్ సైన్ మరియు ఫోటో అనేది పెట్టుంటారో అంతవరకే స్కాన్ అనేది చేయాలి. అండ్ అలాగే నెక్స్ట్ ఫార్మేట్ అనేది .jpeg ఫార్మేట్లోనే ఉండాలి ఆ ఫోటో సైజ్ అనేది. నెక్స్ట్ 50 KB మాత్రమే ఉండాలి. అండ్ 50 KB కన్నా ఎక్కువ ఉంటే అది అప్లోడ్ చేయడానికి ఉండదు. చూడండి, అప్లికేషన్స్ విత్ నో ఫోటో ఆర్ అన్క్లియర్ ఫోటో ఇన్ ఎడ్యుకేట్ సైజ్ ఫోటోగ్రాఫ్ విల్ బి రిజెక్టెడ్. అంటే ఫోటో అనేది క్లారిటీ లేకపోయినా, సైన్ అనేది క్లారిటీ లేకపోయినా అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయిపోతుంది. అండ్ అలాగే హాల్ టికెట్ అనేది కూడా ఇష్యూ అవ్వదు. హెన్స్ ఆఫ్టర్ ప్రెసింగ్ ద అప్లోడ్ బటన్ చెక్ ఇఫ్ ద ఫోటో ఈస్ ఆఫ్ required size clear and is of the same candidate of whom the details are to be filled in the application. ఒకసారి అప్లోడ్ అనేది క్లిక్ చేసేటప్పుడు కంపల్సరీగా మీరు ఇచ్చిన డేటా అనేది కరెక్ట్ ఉందా లేదా, మీరు ఫోటో సైజ్ మొత్తం కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకొని అప్లోడ్ చేయాలి. ఇఫ్ ద ఫోటో ఇస్ స్మాలర్, ఒకవేళ ఏదైనా ఫోటో అనేది పెద్దగా లేకపోతే చిన్నగా ఉన్నా మీరు బ్యాక్ బటన్ అనేది ప్రెస్ చేసి మళ్ళీ కొత్తగా ఫోటో అనేది అప్లోడ్ చేసుకోవచ్చు. చూడండి, కంప్లైంట్స్ రిలేటింగ్ టు మిస్ మ్యాచ్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ అండ్ క్యాండిడేట్ డీటెయిల్స్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఎట్ ఎనీ కాస్ట్. అంటే ఒక్కసారిగా మీరు అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ డీటెయిల్స్ మరియు ఫోటోగ్రాఫ్ అనేది మిస్ మ్యాచ్ అయితే కనుక మీరు మళ్ళీ దాన్ని రికవర్ చేసుకోవడానికి ఉండదు. ప్రాసెస్ వచ్చేసి ఇదండి. క్వాలిఫికేషన్స్ అంటే ఎలిజిబిలిటీ ఏంటి, మరియు ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఎలా ఫిలప్ చేయాలి, అండ్ అలాగే షెడ్యూల్, ఏ డేట్స్న ఎగ్జామ్స్ జరుగుతాయి, అండ్ ఫైనల్కి ఆన్సర్కి అనేది ఎప్పుడు వస్తుంది అనేది చూసాము. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్, అండ్ నెక్స్ట్ టైమింగ్ అనేది ఎంత, అండ్ సిలబస్ అనేది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో అప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏదైనా డౌట్స్ కనుక ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి.